హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరూ కామన్గా చేసుకునే ఉప్మా రెసిపీ అండి. ఈ ఉప్మాని 5 నిమిషాల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చాలామంది ఉప్మాని అంత ఇష్టంగా తినరు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని మరీ తింటారు. ఇక ఈ ఉప్మా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని బాగా వేయించండి. ఉప్మా కలర్ మారకుండా లో టు మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాలు బాగా వేయించండి. ఇలా వేయించడం వలన ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వని బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాము. నెయ్యిని ఇష్టపడే వాళ్ళు కంపల్సరీగా నెయ్యినే యూస్ చేయండి. నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేడయ్యాక కొన్ని వేరుశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని దోరగా వేయించండి. కాస్త దోరగా వేగాక కొన్ని జీడిపప్పును వేసుకొని వేయించండి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం తరుగు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించండి. ఇక్కడ నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి. మీరు కావాలంటే దీనిలో క్యారెట్, క్యాప్సికమ్, టమాటా ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మరీ కలర్ మారేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి 2-3/4 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. మీకు ఉప్మా మరీ సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చివరిగా రుచికి సరిపడా ఉప్పును వేసి మరిగించండి. ఇలా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక వేయించిన ఉప్మా రవ్వని కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోండి. రవ్వ ముద్దలు కట్టకుండా ఈవెన్గా బాగా కలపండి. రవ్వని వేసుకున్న తర్వాత ఉప్మా కొంచెం దగ్గర పడే వరకే కలుపుకుంటూ ఉప్మాని ఉడకనివ్వండి. చూసారు కదండి, ఉప్మా దగ్గర పడి సాఫ్ట్గా మంచి టెక్స్చర్తో వచ్చింది. ఈ ఉప్మాని టమాటో చట్నీతో కానీ మీకు నచ్చిన ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుందండి. చాలామందికి ఉప్మా చేయడం కుదరక ఉప్మా తినడం మానేస్తారండి. ఈ స్టైల్లో ఉప్మాని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.